హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం థాన్ ఫాయా వాళ్ళ గ్రాండ్ మా ఫ్రాని బాబాజీతో కలవడానికి వస్తారు. ఇప్పుడు బాబాజీ వాళ్ళతో అడుగుతాడు, మీరు ఇక్కడ ఈ రోజులు ఉండడానికి వచ్చారు, మీరు ఇక్కడ ఉంటారు. అప్పుడు ఫాయా అంటాడు, మేము ఇక్కడికి 1 వీక్ గురించి వచ్చాము, మేము థాన్ వాళ్ళ గ్రాండ్ మా దగ్గర ఉంటాము. ఫ్రాని అంటుంది, నాకు ఫాయా చెప్పాడు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని. అప్పుడు బాబాజీ అంటాడు, ఇక్కడ చాలా మంచి ఫారెస్ట్ ఉంది, వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇప్పుడు బాబాజీ థాన్తో అంటాడు, ఇది చాలా బాగుంది, నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ గ్రాండ్ మాకి నీ గురించి చాలా టెన్షన్ గా ఉండేది. అప్పుడు ఫ్రాని అంటుంది, థాన్ నువ్వు నన్ను వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లగలవా? ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది, నువ్వు వీళ్ళని ఇబ్బంది పెట్టకు, ఇన్నప్పటికీ మనం ఇప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. ఇప్పుడు థాన్ అంటాడు, పర్వాలేదు, నేను నీకు అన్ని ప్లేసెస్ ని చూపెడతాను. ఇటువైపు మనం థాన్ ని చూస్తాం, తను వాళ్ళ పేరెంట్స్ యొక్క గ్రేవ్ దగ్గర ఫ్లవర్స్ ని పెట్టేస్తాడు. ఇటువైపు గురూజీ ఉన్న ఫాయా అతన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు బాబాజీ ఫాయాకి ఒకటి ఇస్తాడు. ఇప్పుడు బాబాజీ అంటాడు, ఇది ఒక పవిత్రమైన దారం, మీరిద్దరు ఇప్పుడు కూడా దీన్ని మీ చేతులకి కట్టుకొని ఉంచండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఫుల్లీ రికవర్ అయిపోయావా? ఇప్పుడు ఫాయా అంటాడు, ఇప్పుడు నేను బాగున్నాను, థ్యాంక్ యూ గురూజీ. ఇంకా మీకు తెలుసా చాల్తోన్ ఎక్కడున్నాడు? అతను థాన్ కి మెసేజ్ చేయలేదు, అతను చాలా రోజుల నుండి మాయమైపోయాడు. అప్పుడు బాబాజీ అంటాడు, నాకు అనిపిస్తుంది అతను మెడిటేషన్ చేస్తున్నాడు కావచ్చు, నువ్వు థాన్తో ఉండు, అతన్ని బాగా చూసుకో, ఎందుకంటే నాగా ఫెస్టివల్ రాబోతుంది. ఇప్పుడు చాల్తోన్ అతని పవర్ ని యూజ్ చేస్తాడు, ఇంకా ఇది బాగుంటుంది, నువ్వు ఏకాదశి ముందు ఒక రోజు నాతో ఉండు. అప్పుడు ఫాయా అంటాడు, సరే నేను దీని గురించి థాన్ కి చెప్పేస్తాను. దాని తర్వాత బాబాజీ అంటాడు, సరే ఇప్పుడు మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకంటే చీకటి కాబోతుంది. దాని తర్వాత ఫాయా అంటాడు, థాన్. ఇప్పుడు ఫాయా థాన్ బాబాజీకి ప్రణాం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, థాన్, ఫాయా, గ్రాండ్ మా, ఫ్రాని అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు థాన్ వాళ్ళ గ్రాండ్ మా ఆమెని గుర్తుపడుతుంది. ఇప్పుడు ఆమె అంటుంది, నేను మీతో చాలా టైం తర్వాత కలుస్తున్నాను, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం, వాళ్ళందరూ థాన్ యొక్క గ్రాండ్ మా ఇంట్లో వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తాం, థాన్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తాం, ఫాయా కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఫాయా అంటాడు, థాన్ నాకు గుర్తుంది, ఎప్పుడైతే నువ్వు నాతో క్యాంప్ లో చెప్పావో, ఎప్పటి నుండి అయితే నీ పేరెంట్స్ యొక్క డెత్ జరిగిందో అప్పటి నుండి నువ్వు గురూజీతోని ఉంటున్నావు. అప్పుడు థాన్ అంటాడు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ గురూజీని చాలా బాగా రెస్పెక్ట్ చేసేవారు. పేరెంట్స్ చనిపోయిన తర్వాత బాబాజీ నా గ్రాండ్ మాతో చెప్పాడు, ఎవరైతే నా చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు కూడా చనిపోతారు అని. అందువల్లనే బాబాజీ మా గ్రాండ్ మాతో చెప్పాడు, కనిపిస్తుంది మీరు థాన్ ని నా దగ్గర వదిలేసేయండి. ఇప్పుడు థాన్ చెప్తాడు, నా దగ్గర కేవలం గ్రాండ్ మానే మిగిలి ఉండే, అందువల్లనే నేను కోరుకోలేదు ఆమెకి ఏమైనా జరగాలని. అందువల్లనే నేను గురూజీ యొక్క ఆఫర్ ని ఒప్పుకున్నాను, అతనితో కలిసి ఉండడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫాయా అడుగుతాడు, నువ్వు నీ లైఫ్ మొత్తం అతనితోనే ఉండాల్సి ఉంటుందా? థాన్ అంటాడు, నాకు తెలియదు, నేను నా గ్రాండ్ మాతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడైతే కేసు ఎండ్ అయిపోతుందో నేను ఈ జాబ్ ని వదిలేస్తాను, దాని తర్వాత నేను ఇప్పటికీ మా గ్రాండ్ మాతోనే కలిసి ఉంటాను. ఇప్పుడు ఫాయా అంటాడు, నువ్వు అట్లీస్ట్ నీ పేరెంట్స్ తోని కొంచెం టైం వరకు ఉండే, నీ దగ్గర వాళ్ళ మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు థాన్ అంటాడు, నాకు నా ఫాదర్ గురించి ఎక్కువగా గుర్తులేదు, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా వర్క్ గురించి బయటనే ఉండేవాడు. ఫాయా అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నాకు అనిపిస్తుంది అతను నిన్ను చూస్తున్నాడు కావచ్చు. ఇప్పుడు థాన్ అంటాడు, నేను కోరుకుంటున్నాను నా పేరెంట్స్ నన్ను చూడాలని. ఈ రోజు అయితే వాళ్ళ మర్డర్ చేశారో నేను అతని శిక్షని ఇప్పించాలనుకుంటున్నాను. దాని తర్వాత ఫాయా అతని పేరెంట్స్ తో అంటాడు, థాన్ టెన్షన్ తీసుకోకండి, నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీ గురించి ఎవరైతే మిమ్మల్ని చంపేశారో నేను వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాను. అప్పుడు థాన్ అంటాడు, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు మనం చూస్తాం, థాన్ కి యై నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు యై అంటాడు, నా దగ్గర నీ గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది, నింగ్ మన గురించి విట్నెస్ కావడానికి ఒప్పుకుంది. థాన్ అంటాడు, రియల్ గానా? యై అంటాడు, నింగ్ మాతో చెప్పింది, ఆమెకి ఒక డైరీ దొరికింది, దాన్ని కావు యాజ్ ఎవిడెన్స్ గా పెట్టాడు. ఇప్పుడు కెప్టెన్ మన టీం మెంబర్స్ ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు థాన్ అంటాడు, నీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ చేయి. ఇప్పుడు యై అంటాడు, నువ్వు నీ గ్రాండ్ మా వాళ్ళ ఇంట్లో ఉన్నావా? థాన్ అంటాడు, ఇప్పుడు యై అంటాడు, బాబాజీకి నా హై చెప్పు, నువ్వు అతనితో చెప్పు, ఎప్పుడైతే కేసు ఎండ్ అయిపోతుందో నేను కూడా అతనితో కలవడానికి వస్తాను. సరే ఇప్పుడు నేను వెళ్తాను అని తర్వాత కాల్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు థాన్ అంటాడు, ఇది బాగుంటుంది, ఏదైతే మనకు నింగ్ తోని ఎవిడెన్స్ దొరుకుతుందో దాని బేస్ మీద మనం మౌంటీని అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం థాన్ చైర్ మీద కూర్చుంటాడు. అతను తన మొబైల్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఫాయా వస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నీకు యాయితోని ఏమైనా అప్డేట్ దొరికిందా? థాన్ అంటాడు, లేదు. ఫాయా అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అతను నీకు కాల్ చేస్తాడు. అప్పుడే థాన్ అతని చైర్ నుండి లేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతనికి విజన్స్ వస్తూ ఉంటాయి, నిన్ను ఎవరు చంపేస్తున్నారు అని. అతని చెయ్యి మీద ఆ టాటూని చూస్తాడు. అప్పుడే ఫాయా అతని దగ్గరికి వస్తాడు. అతను అడుగుతాడు, థాన్ ఏమైంది, మళ్ళీ ఏమైనా విజన్ వచ్చిందా? థాన్ అంటాడు, హా, నిన్ని ఎవరు చంపబోతున్నారు? అది విని ఫాయా షాక్ అవుతాడు. ఇప్పుడు మనం చూస్తాం థాన్ యాయికి కాల్ చేస్తాడు. అతనితో చెప్తాడు, నేను విజన్ ని చూసాను, కార్న్ నింగ్ ని చంపబోతున్నాడు. అప్పుడు యాయి అంటాడు, కార్న్ నింగ్ ని చంపబోతున్నాడా? అప్పుడు మనం నింగ్ ని చూస్తాం. ఏదైతే ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక నెక్లెస్ ని చూస్తూ ఉంటుంది. అందులోనే ఒక డ్రైవ్ ఉంటుంది. కెప్టెన్ కూడా యాయి చెప్పిన మాటని వింటాడు. ఇప్పుడు కెప్టెన్ అడుగుతాడు, థాన్ కి ఎలా తెలుసు కార్న్ నింగ్ ని చంపబోతున్నాడు అని? ఇప్పుడు యాయి అంటాడు, కెప్టెన్ నేను మీకు తర్వాత చెప్తాను, థాన్ ఇప్పుడు కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు అని. తర్వాత కెప్టెన్ యాయి దగ్గర నుండి ఫోన్ ని తీసుకుంటాడు. ఇప్పుడు అతను థాన్ తో అడుగుతాడు, నీకెలా తెలుసు కోన్ నిన్ని చంపబోతున్నాడు అని? ఇప్పుడు థాన్ అంటాడు, కెప్టెన్ మీరు నా మీద ట్రస్ట్ పెట్టండి ప్లీజ్, ఇప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగకండి, మీరు వెంటనే నింగి ఇంటికి వెళ్ళండి. దాని తర్వాత మనం నింగి యొక్క ఇంటి బయట చూస్తాం. అక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళిద్దరి దగ్గర ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, ఇప్పటి నుండి మేము ఇక్కడ ఉంటాము. అప్పుడు మనం నింగిని చూస్తాం. ఆమె చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె చూస్తుంది అతని డోర్ మీద ఎవరు ఉన్నారు అని. అప్పుడు ఆమె ఆ నెక్లెస్ ని ఒక డ్రాయర్ లో పెట్టేస్తుంది. ఇప్పుడు ఆమె తన మొబైల్ తోని పోలీస్ వాళ్ళకి కాల్ చేయబోతుంది. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ కార్న్ వచ్చేస్తాడు. ఇప్పుడు నింగ్ అడుగుతుంది, నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు అని. వాళ్ళు ఆమె మొబైల్ ని పారేస్తారు. ఇప్పుడు ఆమెని పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఆమెకి ఒక ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఆమె చేతిలో డ్రగ్స్ ని పెట్టేస్తారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం కెప్టెన్ కార్ లో ఉంటాడు. ఇప్పుడు అతను ఆ వ్యక్తులను చూస్తాడు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, ఇది నింగ్ వాళ్ళ ఇల్లు. అప్పుడు వాళ్ళు నింగ్ ఇంటి ముందు కార్ ని ఆపేస్తారు. అప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. కానీ గార్డ్స్ వాళ్ళని ఆపేస్తారు, మీరు ఎందుకు వెళ్తున్నారు అని. కానీ అయినప్పటికీ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తాం యాయి నింగ్ ని చెక్ చేస్తాడు. ఇప్పుడు అతను చెప్తాడు, నింగ్ శ్వాస ఆగిపోయింది. ఇప్పుడు యాయి అంటాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకవేళ మనం ఏం చేయకపోతే వాళ్ళు ఈ కేస్ ని క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు కిమ్ అంటాడు, నాకు అనిపిస్తుంది మౌంటీయే దీని అంతటి వెనకాల ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మీరు ఆ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయండి, ఏదైతే నింగ్ మనకి ఇవ్వాలనుకుందో. దాని తర్వాత వాళ్ళందరూ అటు ఇటు ఆ ఎవిడెన్స్ ని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని తర్వాత కెప్టెన్ నింగ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతను చూస్తాడు ఆమె ఫింగర్ నుండి బ్లడ్ వస్తుంది అని. ఇప్పుడు కెప్టెన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి టేబుల్ మీద బ్లడ్ కనబడుతుంది. అప్పుడు అతను టేబుల్ యొక్క డ్రార్ ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అతనికి అక్కడ ఒక నెక్లెస్ దొరుకుతుంది. అందులో ఒక లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ నింగ్ ఇంటి బయట ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గర ఇద్దరు పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు కెప్టెన్ తో అంటారు, మాకు అనిపిస్తుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ కేసు మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మీరు చెప్పేదానికి అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంటారు, మిమ్మల్ని ఈ కేసు నుండి రిమూవ్ చేశారు. ఇప్పుడు యాయి అంటాడు, మీరు చెప్పేదానికి అర్థం ఏంటి? మేము ఈ కేసులోని ఫస్ట్ నుండే కనెక్ట్ అయి ఉన్నాము. ఇటువైపు నింగ్ ప్రైమ్ విట్నెస్ ఉండే. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మీరు సైలెంట్ గా ఉండండి, పదండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అప్పుడు మనం చూస్తాం వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు యాయి థాన్ కి మొత్తం చెప్పేస్తాడు. థాన్ అంటాడు, నువ్వేం చెప్తున్నావు, నింగ్ చనిపోయిందా? ఇప్పుడు థాన్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను కాల్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఆమె దగ్గర మన ఎవిడెన్స్ ఉండే, అయినప్పటికీ మనం ఆమెని కాపాడలేకపోయాము, ఇలాగా నాతో ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఫాయా అంటాడు, థాన్ నువ్వు కూల్ అయిపో, నువ్వు సారీ ఫీల్ కాకు, ఇప్పుడైతే నువ్వు వర్క్ కి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఆమె ఆత్మకి శాంతిని కల్పించగలవు. వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే ఆమెని చంపేశారో అని. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, మిస్టర్ లేడీ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. అప్పుడే అక్కడ గ్రాండ్మా వస్తుంది. ఆమె అడుగుతుంది, ఏమైంది? ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మేము మా వర్క్ చేస్తుండే అని. అప్పుడే అక్కడ ఒక టైగర్ మ్యాన్ వచ్చాడు. అతను ఆ దాంట్లో నుండి ఒక వ్యక్తి మీద అటాక్ చేశాడు. ఫాయ్ అంటాడు, ఏంటి టైగర్ మ్యాన్స్ రియల్ ఉండవు? ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నీకెలా తెలుసు అవి రియల్ ఉంటాయి? నీకెలా తెలుసు అవి రియల్ గా ఉంటాయి? మీకు వాటి మీద బిలీఫ్ లేకపోతే మీరు వాటిని డిస్రెస్పెక్ట్ చేయకండి. ఇప్పుడు థాన్ అడుగుతాడు, వ్యక్తి బాడీ ఎక్కడుంది? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, టైగర్ మ్యాన్ ఆ వ్యక్తిని తనతో తీసుకెళ్లాడు. ఇటువైపు మనం కెప్టెన్ ని చూస్తాం. ఇప్పుడు అతను సింగ్ తో అంటాడు, సింగ్ నువ్వు ఆ డ్రైవ్ ని ప్లే చేయి,
అప్పుడు మనం ఆ కాల్ రికార్డింగ్ లో వింటాము. కోన్ కౌతో అంటాడు, నీతోని ఎన్ని ఆర్ట్ వర్క్స్ నువ్వు ఎన్ని జమ చేయగలుగుతావు అన్ని చేయి, ఎందుకంటే ఈసారి మన దగ్గర ఒక పెద్ద ఛాన్స్ ఉంది. కావు అంటాడు సరే, కానీ ఈసారి మీరు ప్రైస్ ని పెంచాలి. మీరు మిస్టర్ తోని మాట్లాడగలుగుతారా మిస్టర్ కోన్? ఇప్పుడు కోన్ అంటాడు, ఇప్పుడు నువ్వు అతనితో కలిస్తే నువ్వే చెప్పేసాయి, నీకు అన్ని ఆర్ట్ వర్క్స్ దొరికితే నువ్వు వాటన్నిటిని నోంఖాయ్ దగ్గరికి పంపించేసాయి. యై అంటాడు నోంఖాయ్. అప్పుడు మనం చూస్తాం కెప్టెన్ మొబైల్ మీద ఒక మెసేజ్ వస్తుంది. అందులో రాసి ఉంటుంది మోంటీ నోంఖాయ్ కి వెళ్తున్నాడు అని. మెసేజ్ చదివిన తర్వాత కెప్టెన్ అంటాడు, మోంటీ ఈసారి నువ్వు మాతో తప్పించుకోలేవు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.